తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ ఫార్మా రంగంలో ప్రత్యేక బ్రాండ్గా నిలిచిందని, అదే గుర్తింపును మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ బల్క్ డ్రగ్స్, ఫార్మా రంగాలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కరకపట్ల గ్రామంలోని బయోటెక్ పార్కులో ఏర్పాటు చేసిన సీరో ఫార్మా కంపెనీని రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన ఔషధాల తయారీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో తెలంగాణ వేగంగా ఎదుగుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్ ఔషధాలను తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 2000 ఫార్మా కంపెనీలు ఉండగా వాటిలో దాదాపు 260 కంపెనీలకు అమెరికా FDA అనుమతులు ఉండడం తెలంగాణ సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేస్తున్నామని, జహీరాబాద్ను నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా అభివృద్ధి చేయడంతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫార్మా క్లస్టర్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. తెలంగాణను రాబోయే రోజుల్లో ప్రపంచ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. క్యాన్సర్ అనే వ్యాధి ఒక 10 మందిని మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే అందులో 5 కానీ 6 కేసులు కానీ క్యాన్సర్తో ఈనాడు క్యాన్సర్ బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నది మనం ప్రత్యక్షంగా ఇక్కడ సభలో ఉన్న వాళ్ళందరం చూస్తున్నాం. దానికి సంబంధించిన మెడిసిన్, ఒక క్వాలిటీ మెడిసిన్ ని FDA నామ్స్ ప్రకారం చేయాలనే ఒక సంకల్పంతో ముందుకొచ్చి ప్రత్యేకంగా నా జిల్లా వాస్తవ్యులైన మిత్రులు దీంట్లో ముందడుగున్నందుకు మనస్ఫూర్తిగా వారిని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన అభినందిస్తూ, ఏదైతే ఈ ఫార్మా కిందాక గోవిందరెడ్డి గారు అడిగిన కొన్ని సమస్యల్లో ఈ ల్యాండ్కు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో ఇండస్ట్రీ పాలసీకి సంబంధించి చాలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీస్ ని డెవలప్మెంట్ చేసే దాంట్లో ఇండస్ట్రీస్ ని ఫుల్ ఫ్లెడ్జ్ లో ఎంకరేజ్ చేసి ఇండస్ట్రీని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే పారిశ్రామికవేత్తలకు కూడా అన్ని రకాల పుష్ చేసే విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఆ పాలసీలన్నిటిని కూడా చాలా లిబరల్ గా కూడా తీసుకొచ్చింది. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ కొంతమంది ఇప్పుడు దాన్ని తప్పుపట్టి దాన్ని ఏదో చేయాలని వారు డైజెషన్ చేసుకోలేని పరిస్థితి దురదృష్టకరం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ బల్క్ డ్రగ్స్ కానీ ఈ ఫార్మా ఇండస్ట్రీస్ ని ఇప్పుడున్న దానికంటే మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉండబోతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, సెకండ్ థింగ్, ఏదైతే క్యాన్సర్ కి సంబంధించిన ఈ మెడిసిన్స్ మీ కంపెనీ ప్రొడక్ట్ చేస్తుందో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఈ మెడిసిన్స్ కి కొంత కన్సెషన్ ఇవ్వాలని కూడా ఈ వేదిక ద్వారా మేనేజ్మెంట్ ని తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కోరుకుంటూ, ఈరోజు మనం అందరం కూడా తెలుసు, ఒక మంచి ఫెసిలిటీని క్రియేట్ చేస్తా ఉన్న సందర్భంలో మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున వేగవంతంగా పరిశ్రమ సంబంధించిన ఈకో సిస్టమ్ ని ఇంకో బలోపేతం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెట్టుబడులను ఆకర్షించాలి. స్థానికంగా వచ్చే గోవింద్ రెడ్డి లాంటి వారిని కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలి, పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా పెట్టుబడులతో పాటు ఉపాధి పెంచాలనే ఒక ప్రయత్నంలోనే మేము ఈ 2.5 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి సంబంధించిన మానవ సంపద ఏదైతే ఉందో మరి మొత్తం ప్రపంచానికి తెలియజేస్తూ, రండి మాతో కలిసి ప్రయాణం చేద్దాం, వాణిజ్యాన్ని పెంచుదాం, మా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మీ సహకారాన్ని కోరుతా ఉన్నామని మీరు చూస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారే కానీ, మేమే కానీ, మా మిత్రులందరం కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని మొత్తం పారిశ్రామిక రంగంలో భారతదేశంలోనే మొదటంజలో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో మరి గోవింద్ రెడ్డి లాంటి పెద్దలందరూ కూడా జాయిన్ కావటం, అధునాతనమైన అంగుళాలతో ఈరోజు ఆంకాలజీకి సంబంధించి క్యాన్సర్ అనేది ప్రివేలింగ్, ఇప్పుడే మా డైరెక్టర్ సర్వేష్ సింగ్ గారు చెప్తా ఉన్నారు,
పెద్ద ఎత్తున ఈరోజు క్యాన్సర్ పేషెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. వాటికి కావాల్సిన మన భారతదేశానికి సంబంధించి ఉన్న ఆర్థిక వ్యవస్థలో భాగంగా పేషెంట్స్కి సంబంధించి వారికి మరి అతి తక్కువ ధరలో క్యాప్సూల్స్ కానీ ఇంజెక్టబుల్స్ కానీ అదేవిధంగా ఓరల్ మెడిసిన్స్ తయారు చేయాలనే ఆలోచన వారికి రావటం, వారికి ఉన్న ఆలోచన, వారికి ఉన్న ఎక్స్పర్టీజ్ అండ్ ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని నేను ఒక్కడే బాగుంటే బాగుండదు, 10 మందికి కూడా ఉపాధి కల్పించాలని చేసిన ప్రయత్న భాగంలో మరి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నారు.